హలో ఎవ్రీవన్, నేను గ్లిజరిన్ చేసిన తర్వాతే చేస్తున్నాను ఈ వీడియో. గ్లిజరిన్ వీడియో తర్వాత ఇది నా పార్లర్కి సంబంధించిన మేకప్ కిట్ అనమాట. ఇందులో బెటర్ బ్రాండ్స్ మాత్రమే ఉంటాయండి. మిగతావి సెల్ఫ్లో ఉన్నాయి చూడండి, అవన్నీ ఏంటంటే ఫేషియల్కి సంబంధించినవి. ఫేషియల్, మెనిక్యూరు, పెడిక్యూరు, హ్యాండ్ అదే బాడీ మసాజ్కి ఈ క్రీమ్స్ అన్నీ కూడా ఇవన్నమాట. ఇవన్నీ సో అవన్నీ మెనిక్యూర్కి, పెడిక్యూర్కి అండ్ ఫేషియల్స్కి, హెయిర్ కట్స్కి అలా వాటికి సంబంధించినవి. ఇది మాత్రం మేకప్స్కి వెళ్ళేటప్పుడు, ఈవెంట్స్కి వెళ్తుంటాం కదా, మ్యారేజెస్కి, రిసెప్షన్స్కి, శారీ ఫంక్షన్స్కి, శ్రీమంతంకి, ఈవెన్ ఎనీ మేకప్స్, మెహందీస్ అండి. అలా వెళ్తున్నప్పుడు మేము తీసుకెళ్తున్న కిట్. ఇందులో కంపల్సరీ ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలో అది చూస్ చేసుకొని తీసుకెళ్తుంటాము మేము. సో నేను మీకు అవన్నీ చూపిస్తానండి ఇప్పుడు. ఇలా ఉంటుంది బాక్స్. కనిపిస్తుందా? నేను ఇందులో ప్రోడక్ట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాక్స్ అయితే ఇలా వస్తుంది చూడండి. పార్లర్ మొత్తం ఒక్కటైతే ఈ బాక్స్ ఒకటండి. చూడండి ఇలా వస్తుంది బాక్స్. ఓకే, నేను ఇప్పుడు దీంట్లో ఐటమ్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి మనం ఎవరికైనా చేయాల్సింది ఒకటి, క్లీన్ చేయాలి ఫేస్ని. ఇది టోనర్. చూడండి, ఇది జీవర్స్ నుంచి. ఇది టోనర్. మీరు బంజారాస్ నుంచి కూడా యూజ్ చేయొచ్చు, బట్ నేను ఇది యూజ్ చేస్తాను పెళ్లి కూతుర్లకి కానీ ఎవరికైనా సరే ఫేస్ క్లీన్ చేయడానికి ఇది ఫస్ట్ యూజ్ చేస్తాను నేను. దాని తర్వాత ఎనీ మాయిశ్చరైజర్ మీరు మీ ఇష్టం వచ్చింది వాడుకోవచ్చు. నేనైతే సేమ్ కంపెనీ, ఇవి రెండు సేమ్ కంపెనీ. మాయిశ్చరైజర్ ఇది నార్మల్, నేను ఇంట్లో కూడా యూజ్ చేస్తాను. ప్రతిసారి నేను ఒక వీడియో చేసినప్పుడు చేసిన తర్వాత ఇది అప్లై చేయండి అని చెప్తాను కదా, ఇది మాయిశ్చరైజర్ అండి. క్లెన్జింగ్ మిల్క్ యూజ్ చేయొచ్చు, కాకపోతే క్లెన్జింగ్ మిల్క్ మనం పెళ్లి కూతురికి రోజ్ వాటర్ వాడిన తర్వాత ఈ టోనర్ యూజ్ చేసిన తర్వాత క్లెన్జింగ్ మిల్క్ యూజ్ చేస్తే ఏంటంటే కొంచెం స్వెట్ వస్తుంది ఎక్కువ. సో అందుకోసమని నేను మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. దాని తర్వాత ప్రైమర్ యూజ్ చేస్తానండి. ప్రైమర్లో నేను 2-3 వాడతాను కూడా. అది ఒకటి మ్యాక్లో నుంచి వాడతాను. ఇది మ్యాక్, ఇది ఇలా వస్తుంది. ప్రెస్ చేసుకోవాలి. ఓకే ఓకే అండి. బయటకు వచ్చింది కాబట్టి ఫేస్ పైన పెట్టుకున్నాను. సో ఇంట్లో ఉన్నప్పుడు అవసరం లేదండి, మేకప్ వాడేటప్పుడే యూజ్ చేయండి. మేకప్ ఎందుకంటే మన స్కిన్ని మేకప్ నుంచి ప్రైమర్ మనల్ని బాగా సేఫ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది మ్యాక్ ప్రైమర్. ఇందులోనే ఇంకొక ప్రైమర్ చూపిస్తాను మీకు, పోస్ప్రా. ఇది కూడా ప్రొఫెషనల్ యూజ్ అండి. ప్రైమర్స్ 2 చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్స్ అండి. యువర్ విష్. ఎందుకంటే యువర్ విష్ అంటే నేను కంపెనీస్ యువర్ విష్ అని చెప్పట్లేదు, బ్రాండ్. జస్ట్ నేను నంబర్స్ చెప్తున్నాను. ఎవరి స్కిన్ టోన్కి ఏది యూజ్ అవుతుందో మనకు చూసుకుంటే తెలుస్తుంది. ఎగ్జాంపుల్ నేను 2 చూపిస్తున్నా ఫిట్మీ నుంచి. ఇవి 2. ఇది ఫిట్మీ బ్రాండ్ అండి. ఓకే, మీరు ఇంకా నంబర్స్ చూస్ చేసి తీసుకోవచ్చు. ఇక్కడ ఉంది చూడండి నంబర్. ఇది 230, ఇది 310, ఇంకా ఉంటాయి చాలా. మన స్కిన్ టోన్కి ఏది మ్యాచ్ అవుతుంది ఏంటి అని చూసి అప్లై చేయాల్సి ఉంటుంది మన పెళ్లి కూతుర్లు ఎవరైనా క్లయింట్స్ పైన.
నెక్స్ట్ ఫౌండేషన్ అయిపోయిన తర్వాత నేను వరుసగా చూపించట్లేదు, దొరికింది చూపిస్తాను. ఇది వచ్చేసి హెయిర్ స్ప్రే అండి. మనం పఫ్ తీయాలనుకున్నా, హెయిర్ మనం చెప్పినట్టు వినాలి, వేసిన జడ అలాగే ఉండిపోవాలి అనుకున్నప్పుడు ఇది యూస్ చేయండి. వెరీనా గోల్డ్. ఇందులో చిన్నది దొరుకుతుంది, ఇంకా పెద్దవి కూడా దొరుకుతాయి. నేను ట్రావెల్ ఫ్రెండ్లీగా ఉండడానికి ఈ సైజులో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హైలైటర్స్ అండి. ఇది నేను స్విస్ బ్యూటీ నుంచి తీసుకున్నాను. స్విస్ బ్యూటీ చాలా బాగుంటాయండి. స్విస్ బ్యూటీలో హైలైటర్స్ కానీ మ్యాక్ ఏంటి కాంపాక్ట్ పౌడర్స్ కానీ చాలా బాగుంటాయి. 4 షేడ్స్ వచ్చాయి. మన ఇష్టము, ఇక్కడ చీక్స్ పైన కానీ నోస్ పైన కానీ ఇలా హైలైట్ చేయడానికి ఇది స్విస్ బ్యూటీ నుంచి తీసుకున్నాను నేను. బాగుంటుంది ఇది. నెక్స్ట్ ఇది కాజల్. ఇది నార్మల్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఇది పైన అప్లై చేసుకోవచ్చు, కింద కూడా చేసుకోవచ్చు అవుట్లైన్కి. నెక్స్ట్ పెన్ లైనర్. ఇది ఏంటంటే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా, ఇదే యూజ్ చేయండి బాగుంటుంది ప్రొఫెషనల్గా అని. ఇది వచ్చేసి బ్రాండ్ వండర్ డ్రాయింగ్. ఈ కంపెనీ ఏంటంటే ఎనోకినా అంట. ఓకే, ఇది చూడండి, ఇలాగే తీసుకోండి, చాలా ప్రొఫెషనల్గా కనిపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇది లిప్స్టిక్ అండి. ఇది హుడా బ్యూటీ నుంచి తీసుకున్నాను. హుడా బ్యూటీలో నుంచి నా దగ్గర ఎక్కువ ఉండవు. ఇదేమో పింక్ లిప్స్టిక్. కలర్స్ కూడా చాలా ఉంటాయి, 28 కలర్స్ వరకు వస్తాయి దీంట్లో. నెక్స్ట్ ఈ లిప్స్టిక్ అయితే నా ఫేవరెట్ అండి. నేను రెగ్యులర్గా వాడతాను ఇది. ఇంట్లో ఉన్నప్పుడైతే నార్మల్గా వేరే యూజ్ చేస్తాను, కానీ ఎటన్నా బయటికి వెళ్తున్నాము 24 అవర్స్ మనకి ఉండాలి లిప్స్టిక్ అన్నప్పుడైతే ఇదే యూజ్ చేస్తాను. మనం ఫుడ్ తిన్నప్పుడు కూడా ఎంతో కొంత మిగిలిపోతుందండి కంపల్సరీ ఇది పెట్టుకుంటే. ఇది వచ్చేసి బ్రాండ్ కలర్ క్వీన్ అండి. కలర్ క్వీన్. ఇందులో మన బెనిఫిట్ ఏంటంటే 2-in-1 ఉంటుంది చూడండి. కింద ఇలా వస్తుంది మ్యాట్, పైన షైన్ అనమాట. ఓకే, అందుకే నాకు ఇది ఫేవరెట్. ఒకటి తీసుకెళ్తే 2 టైప్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇది కలర్ క్వీన్ బ్రాండ్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఐ ల్యాషెస్ మనకి ఈజీగా దొరుకుతాయి బయట కూడా. దీనికి బ్రాండ్ అంటే మ్యాకే బాగుంటుంది. బట్ పెట్టి తీసేస్తాము అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఇలా నార్మల్వి కూడా తీసుకోవచ్చు. మ్యాక్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి గ్లో వస్తుంది, దీనికే వస్తుంది. లోపల కూడా ఇచ్చారు చూడండి, లోపల కూడా ఇక్కడ గ్లో ఉంటుంది. అది కాకుండా నేను ఎక్స్ట్రా మ్యాక్ పెడతాం కదా పెళ్లి కూతురు వాళ్ళ కోసం నేను ఈ గ్లూ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి H&M నుంచి హైలైటర్ ఏంటంటే ఇవ్వండి. ఇవి దేనికి అంటే కళ్ళ పైన పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ మనము కాజల్ లైనర్ ఇస్తాం కదా, ఆ టైప్లో యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా ఇది ఇలాగే కాకుండా ఈ ప్లేస్లో కూడా యూజ్ చేయొచ్చు, అది మీ ఇష్టము, మీ క్రియేషన్ బట్టి ఉంటుంది ఏది యూజ్ చేయాలనుకున్నా కూడా. ఇందులోనే చాలా కలర్స్ ఉన్నాయి, వేరియేషన్స్ ఉన్నాయి చాలా. మనము డజన్స్లో కూడా తీసుకోవచ్చు, ప్యాకెట్స్ అలా కూడా దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ బ్రషెస్ అండి. ఇందులో లిప్స్కి, పౌడర్కి అండ్ అవుట్లైనర్కి ఇవన్నీ బ్రషెస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, స్విస్ బ్యూటీ నుండి నేను ఇంత పెద్ద బాక్స్ ఎందుకు తీసుకున్నానంటే మనకి ఒక్కొక్కటి తీసుకున్నప్పుడు మనీ ఎక్స్ట్రా ఎక్కువ అయిపోతుంది అనేసి నేను ఇలా తీసుకున్నాను. ఇది ఆల్ కలర్స్ ఉంటాయి మనకి. నేను నార్మల్గా ఇలాగే ఎందుకు తీసుకున్నాను లైట్గా అంటే శారీస్కి మిడిల్లో
లేదా బోర్డర్లోవి కలిస్తే సరిపోతుంది అన్నట్టు ఇలా తీసుకున్నాను. ఇది వచ్చేసి స్విస్ బ్యూటీ నుంచి తీసుకున్నాను. స్విస్ బ్యూటీ మ్యాక్ అండ్ ఫిట్ మీ ఇవి బాగా ఉంటాయి నా దగ్గర అండి. ఇవి ఏంటి, మొన్న నేను పెళ్లి కూతురు చేసినప్పుడు చూపించాను కదా, ఇది గ్లిటర్ ఐ అనమాట. ఇక ఇక్కడ పెట్టడానికి ఓకే, గ్లిటర్ ఐ మీరు పర్చేస్ చేసుకోవచ్చండి. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసి మేకప్ ఫిక్సర్ అండి. మేకప్ ఫిక్సర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత మేకప్ చేసినా ఏం చేసినా కూడా అది పోకుండా ఆగడమే మన టాలెంట్. సో అది పోకుండా ఆగాలంటే మీరు మేకప్ మొత్తం అయిపోయిన తర్వాత మేకప్ ఫిక్సర్ కంపల్సరీ యూజ్ చేయాలి. ఓకే, అది నేను సేమ్ అండి స్విస్ బ్యూటీ నుంచే తీసుకున్నాను. ఇలా వస్తుంది. ఓకే అండి, బ్రాండ్ వచ్చేసి స్విస్ బ్యూటీ. నెక్స్ట్ మీకు కన్సీలర్ గురించి చెప్తాను. పింపుల్స్ ఉంటాయి కదా, డార్క్ స్పాట్స్, పింపుల్స్, మంగు మచ్చలు అంటే ఏంటంటే పిగ్మెంటేషన్, దాన్ని ఏమంటారు, నల్ల బొమ్మ అంటారు కదా, అలాంటి వాటిని కవర్ చేయడానికి, డార్క్ ఐస్, చుట్టూ సర్కిల్స్ ఉంటాయి, డార్క్ సర్కిల్స్, అలాంటి వాళ్ళకి, పింపుల్స్ హెవీగా ఉన్నాయి, మార్క్స్ పడిపోయినాయి అన్న వాళ్ళకి కన్సీలర్. ఇది కూడా మ్యాక్ నుంచి వాడుతున్నానండి. మ్యాక్కి బాగుంటుంది, నాకైతే నచ్చింది. అదే బాగుంటుంది ఇదే బాగుంటుంది అని కాదు, ఇలా వస్తుంది. ఓకే, మ్యాక్ ఫిట్ మీ ఇంకా చాలా బాగుంటుంది, ఇది కూడా బాగుంటుంది. నెక్స్ట్ కలర్ గల్ కూడా బాగుంటుందండి. నా దగ్గర ఉన్న 3 ప్రోడక్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తాను నేను. ఇది కూడా మన కలర్ కాంబినేషన్ని చూసే వాడాలండి. ఇదైతే కొంచెం బ్రైట్గా ఉన్న వాళ్ళకి వస్తుంది. దీంట్లో కొంచెం ఎవరి స్కిన్ టోన్కి వాళ్ళకి మ్యాచ్ అయ్యేవి కూడా దొరుకుతాయి, అలా తీసుకోవచ్చు. మ్యాక్ ప్రోడక్ట్స్ గురించి స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రొఫెషనల్ యూస్ కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ అండి, ఇది మస్కారా. ఇది కూడా మ్యాకే. చూడండి, మ్యాక్ అని ఇక్కడ కనిపిస్తుంది. మ్యాకే అండి, ఇది కూడా మస్కారా. ఓకే, నెక్స్ట్ ఐ ప్యాలెట్. ఇట్స్ మై ఫేవరెట్, బట్ నేను వేసుకోను. ఎందుకంటే వేసుకునే అంత టైం ఉండదు, అంతా రెడీ అయి వెళ్ళిపోవాలనుకుంటాను చాలా ప్లేస్కి, కానీ కుదరదు. ఇది బాక్స్, దీని బాక్స్ ఇక్కడ ఉంది చూడండి, మ్యాక్. ఓకే, ఇలా వస్తుంది బాక్స్. ఐ ప్యాలెట్, ఆల్ కలర్స్ ఈజ్ ఇన్. ఓకే, దీన్ని మీరు బ్రషెస్తో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఒక ప్యాలెట్ నాది మ్యాక్ నుంచి. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను, ఇది స్విస్ బ్యూటీ నుంచి. ఓకే, ఇది ఇందులో వస్తుంది. ఇది కన్సీలర్, ఐస్ పైన పెట్టడానికి. ఫస్ట్ మనము ప్రైమర్, టోనర్, ప్రైమర్ ఇవన్నీ యూజ్ చేసిన తర్వాత ఫస్ట్ పెట్టేది కన్సీలర్ ఐస్ చుట్టూ. ఇందులో కూడా అందరికీ సూట్ అయ్యే కలర్స్ ఉన్నాయండి. ఓకే, ఇది స్విస్ బ్యూటీ, ఇది కూడా ప్రొఫెషనల్ యూస్. కన్సీలర్ని ఇందాక నేను మ్యాక్ చూపించాను కదా సపరేట్గా, మ్యాక్లో తీసుకుంటే అలా సపరేట్ తీసుకోవాలి. మీకు ఒకవేళ ఇలా ప్యాలెట్ కావాలి అని అనుకుంటే కనుక ఇలా తీసేసుకోండి. స్విస్ బ్యూటీ అండి ఇది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ప్యాలెట్, ఐ ప్యాలెటే కానీ ఇది ఎప్పుడో తీసి పెట్టుకున్నాను నేను. ఇలా వస్తుంది. బ్రాండ్ వచ్చేసి TYK దీస్ వన్. ఓకే అండి, దీన్ని కూడా యూజ్ చేయండి. ఇందులో మీకు షైన్ కూడా కనిపిస్తుంది చూడండి, ఇందులో చూడండి షైన్ కూడా ఉంటుంది దీంట్లోనే.
ఇదేమో హైలైటర్గా యూస్ చేయొచ్చు ఈ ప్లేస్లో. ఇవన్నీ ఇంకా ఐ ప్యాలెట్స్ అనమాట ఐస్ పైన. ఓకే, ఇది 2-in-1 యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇదంతా చమ్కీ అండి. ఇదేంటంటే మనం ఈ చమ్కీ దీన్ని గ్లిటర్ పౌడర్ అంటారు. ఓజ్వా నుంచి తీసుకున్నాను నేను. ఓజ్వా ఇది కంపెనీ. ఓకే, ఇలాగే వస్తుంది ప్యాకింగ్. మనమే బాక్సెస్లో సెట్ చేసి పెట్టుకోవాలి. సో నాకు ఇది ఈ మేకప్ బాక్స్ ఉంది కదా అని నేను ఇలాగే పెట్టుకున్నాను. ఆల్ కలర్స్ ఉంటాయి. ఇది గ్లిటర్గా యూజ్ అవుతుంది మన ఐస్ పైన. అది ఎలాగంటే ఫస్ట్ మనం కన్సీలర్ అప్లై చేసుకొని దానిపైన ఇలా ఫింగర్తో ఇలా ట్యాప్ చేసేస్తే దానిపైన ఉండిపోతుంది అనమాట. ఓకే అండి. నెక్స్ట్ ఇది మనము బ్లెండింగ్ అనమాట. బ్లెండింగ్ బ్రష్ పౌడర్ అది కాంపాక్ట్ ఏది యూజ్ చేసినా కూడా బ్లెండ్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ డస్ట్ క్లియర్ అంటే మురికి కాదు, అది కాదు. పౌడర్ వేసిన తర్వాత ఎక్సెస్ ఏమన్నా ఉంటుంది కదా, అప్పుడు మనం ఇలా అనుకోవడానికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లెండింగ్ బ్రష్. బ్లెండింగ్ ఏమంటారు ఇంకా చూపిస్తాను మీకు. ఇది యూజ్ చేశాను, ఇది చేయలేదు ఇంకా. ఇది మనం ఫౌండేషన్ని మొత్తం మన స్కిన్లో అబ్జర్వ్ చేయడానికి వాడేవండి ఇవన్నీ. నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. ఇవి నేను ఎక్స్ట్రా పెట్టుకుంటాను. మీరు ఒకటి కొనుక్కోండి సరిపోతుంది. నాకంటే ఒక కస్టమర్కి యూజ్ చేసింది ఇంకొకరికి యూజ్ చేయకూడదు అన్నట్టుగా నేను ఇవన్నీ తెచ్చి పెట్టుకున్నాను. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది డెర్మాకోల్ అండి. ఇది ఎక్కువ ఎవరు యూజ్ చేస్తారంటే సెలబ్రిటీస్ యూజ్ చేస్తారు. మనకి అంత అవసరం లేదనిపిస్తుంది. కాకపోతే కొంచెం ఎక్కువ డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి మనం బేస్ లాగా యూజ్ చేస్తాం చూడండి, అప్పుడు ఇది చాలా 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 బాగుంటుందండి. ఫుల్ బ్రైట్గా కనిపిస్తుంది. సింగిల్ కోట్తోనే సెట్ అయిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక్క నిమిషం, ఇవి కూడా చూపిస్తాను. బాక్స్లో పట్టలేదని పెట్టలేదు. ఇదేంటంటే స్విస్ బ్యూటీ నుంచి ఐబ్రోది ఫిల్ చేయడానికి. నెక్స్ట్ ఇది కాంపాక్ట్ పౌడర్ అండి. ఫౌండేషన్ యూజ్ చేసిన తర్వాత మ్యాక్ కంపెనీస్ నుంచే వాడండి. మ్యాక్లోనే తీసుకోండి, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా రెగ్యులర్ లిప్స్టిక్ మాత్రం కంపల్సరీ పెట్టుకుంటా అండి నేను. ఇది నా రెగ్యులర్. రెడ్ కలర్ అయితే బయటికి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తాను. మెరూన్ అండ్ బ్రౌన్ అయితే నేను ఇంట్లో యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి కలర్ సెన్సేషనల్ అంట బ్రాండ్. నాకు ఇది బాగా నచ్చింది. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది కానీ బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ స్విస్ బ్యూటీ నుంచి ఐబ్రో పౌడర్ అండ్ జెల్ ఐలైనర్. ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను నేను మీకు ఓపెన్ చేసి. ఇది స్విస్ బ్యూటీ నుంచి ఇలా వచ్చింది. ఓకే, ఇక్కడ బ్రష్ వచ్చింది. ఇది బాక్స్, ఇది బ్రష్. ఇదేమో ఐబ్రో ఫిల్ చేయడానికి, ఇదేమో మనం కాజల్ పెట్టుకోవడానికి. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను బాక్స్. మేకప్ చేసేటప్పుడు చెప్పాను కదా ఐబ్రో పెన్సిల్ కంటే పౌడర్ బెటర్ అని. ఇదే అనమాట అది. దీని ప్రైస్ 299 ఉందండి. 10 రూపీస్ అయితే ఐబ్రో పెన్సిల్ వస్తుంది కదా అని చెప్పి దీన్ని అవాయిడ్ చేస్తారు. బట్ ప్రొఫెషనల్ యూజ్ అయితే ఇది బాగుంటుంది. ఇదేమో ఇక్కడ మిర్రర్ ఇచ్చాడు చూడండి, స్మాల్. ఇదేమో పౌడర్. ఓకే, సేమ్ ఐబ్రో లాగా ఉంటుంది. బ్లాక్ ఉండదు, ఫుల్ బ్రౌన్ ఉండదు, మీడియం మన కలర్కి మన ఐబ్రోస్లో కలిసిపోయేలా ఉంటుంది ఇది. నెక్స్ట్ ఇలా ఇది కాజల్. ఇది మనం కింద అవుట్లైన్ ఇవ్వచ్చు, పైన కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇది కూడా స్విస్ బ్యూటీ నుంచి.
వాటర్ ప్రూఫ్ ఐలైనర్ పెన్సిల్స్ అండి. ఇది ఎక్కడైనా దొరుకుతాయి మీకు. 36H అని ఉంటుంది. ఇది వాటర్ ప్రూఫ్ ఐలైనర్. ఇది ఎలా ఉంటుంది అంటే ఇందాక నేను మీకు చూపించాను కదా, సేమ్ అవే. ఇది బాక్స్ అనమాట. నేను బాక్సెస్ అన్నీ అక్కడ పెడతాను, అవసరం వచ్చింది ఒక్కొక్కటి మాత్రం తీసుకెళ్తాను. ఓకే అండి. ఇది కూడా ఈ ఆంటీనా కంపెనీ నుంచే ఉందండి, వాటర్ ప్రూఫ్ది. ఓకే, నెక్స్ట్ మేకప్ ఫిక్సర్ కూడా చూపించాను, అన్నీ చూపించాను కదా అండి. ఇవైతే నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్. నేను కాదు, నా మీద కాదు, పెళ్లి కూతుర్లకి ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు. జావర్స్ నుంచేమో మాయిశ్చరైజర్, ఇందులో మళ్ళీ టోనర్, ఇదే సేమ్ కంపెనీ నుంచి. నెక్స్ట్ ఇవి కూడా చూడండి, ఇందాక నేను చూపించాను కదా ఐస్ పైన పెట్టడానికి, సేమ్ అవే బట్ కంపెనీస్ వేరు. ఇది మెటాలిక్ ఐలైనర్. ఇది ఎట్లా వస్తుందంటే ఇందులో ఆల్ కలర్స్ ఉంటాయి. ఇది సిల్వర్ ఉంది బట్ ఆల్ కలర్స్ కూడా ఉంటాయి ఇందులో. ఇది ఒక కలరు. నెక్స్ట్ అన్ని కలర్స్ తీసుకోవచ్చు మీరు. నేను బట్ 4 తీసుకున్నాను, అంటే జనరల్గా మనకి యూజ్ అయ్యే మాత్రమే తీసుకున్నాను. ఇవి ఇంకో 2 కలర్స్. మీకు ఇష్టం అండి, మీ ఇష్టం, ఎలాగైనా తీసుకోవచ్చు. ఓకేనా. ఇవైతే నేను యూజ్ చేసే ఐటమ్స్ పెళ్లి కూతుర్లకి మ్యాక్, ఫిట్మీ అండ్ స్విస్ బ్యూటీ. ఇవైతే మెయిన్ అండి. హెయిర్ స్ప్రేకి వచ్చేసరికి వెరీనా యూజ్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మేకప్ యూజెస్, మేకప్ కిట్స్ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి, నేను ఏది యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఒకసారి మేకప్ యూజ్ చేయడం కూడా ఎలాగో చెప్తాను, చేసి చూపిస్తాను. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ మర్చిపోయాను, నెయిల్స్ కూడా ఆర్టిఫిషియల్ ఉంటాయి మన దగ్గర, గ్లూ పెట్టి అతికిచ్చేసి నెయిల్ పాలిష్ చేసేస్తాము. ఓకే అండి, ఇదండి ఈరోజు అయితే ఈ మేకప్ కిట్ వీడియో. నేను చాలాసార్లు చెప్తానన్నాను, కుదరలేదు, ఈరోజు కుదిరింది, చేశాను. సో ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఐ హోప్. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. మీరు ఇంకేమైనా బ్యూటీ టిప్స్ కానీ ఇంకేమైనా ఐటమ్స్ గురించి అడగాలి అనుకుంటే కనుక నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాయ్ బాయ్ అండి. కీప్ వాచ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. న్యూ ఇయర్ ముందు ఏదైనా వీడియో చేసినప్పుడు న్యూ ఇయర్ విష్ చేస్తాను. సో చేయలేకపోతే మాత్రం ఇదే అడ్వాన్స్ విష్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. ఐ లవ్ యూ. బాయ్ బాయ్.